ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వాళ్ళకి ఎంత 60 క్వింటాలు బియ్యము శాంక్షన్ చేసి ఇచ్చారంట వాళ్ళకి. తర్వాత నేను ఎంక్వైరీలో నాకు వచ్చింది, తర్వాత వాళ్ళకి ల్యాండ్ వచ్చింది. మరి ఇంకా ఎందుకు అడుక్కుంటున్నారు నాకు అర్థం కాదు. కొన్ని ఓల్డేజ్ హోమ్స్ కొన్ని ఆర్గనైజర్స్ వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది. సో దీని మీద రెగ్యులేషన్ అయితే చేస్తారు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏపీ గవర్నమెంట్ చేస్తున్నారు కానీ మొత్తం ఎరాడికేట్ చేయలేదు. కష్టం అండి. ఇప్పుడు ఎక్కడెక్కడ కొన్ని రిజిస్ట్రేషన్ అయిన హోమ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం వెళ్ళగలుగుతాం, మనది రికార్డులో ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి హోమ్ పలానా చోట ఉందని వెళ్తాము. రిజిస్ట్రేషన్ లేని హోమ్స్ చాలా ఉన్నాయి. ఉన్నాయా హోమ్ లేవా అనేది కూడా తెలియడం లేదు. అంటే రెన్యువల్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్స్ రెన్యువల్ చేయాలి, లైసెన్స్ తీసుకుంటానికి చాలా ప్రాసెస్ ఉన్నాయి. అవన్నీ ఏమి లేకుండా హోమ్లు నడుపుతున్నారు 15 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఆఫీసర్లు ఎప్పుడు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది, ఎక్కడ హోమ్స్ ఉన్నాయో తెలియడం లేదు. ఎవరో మీడియాలో పెడతాను, ఎవరో చెప్తే తప్ప వీళ్ళకి కూడా తెలియటం లేదు. ఎన్నని ఇప్పుడు పేరు తెలిస్తే, ఇప్పుడు మీ పేరు తెలిస్తే నేను మిమ్మల్ని పిలవగలుగుతాను, వెళ్తున్నారు అని చెప్పి మిమ్మల్ని పిలుస్తాను. నేను మీ పేరు తెలియకపోతే నేను ఏం పిలవగలుగుతాను? నేను ఆ విధంగా ఇప్పుడు అక్కడ జరుగుతుంది అనమాట. సో మీకు ఈ అంతా వీళ్ళతోని ఆర్గనైజర్స్తోని వీళ్ళందరితోని ఒక మీటింగ్ లాంటివి ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఈ గవర్నమెంట్ ఈ ప్రాబ్లము హోమ్స్ ప్రాబ్లమ్ అన్ని చూసిన తర్వాత నాకు 18 ఏళ్ళు అనుభవం ఉంది. ఇదంతా నాకు అన్నీ చూస్తున్నాను కాబట్టి నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. సరే, ఎక్కడ చూసిన అసోసియేషన్స్ చాలా మందికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంది. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ వాళ్ళకి ప్లాట్ఫామ్ లేదు. కానీ తప్పులు జరుగుతుండొచ్చు, కానీ తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో దారి తెలియడం లేదో వాళ్ళకి. కానీ హోమ్స్ అనేది లేకుండా పోతే చాలా కష్టమైపోతుంది. ఎక్కడ పోతారండి? అనాథలు ఎక్కడ పోతారు? ఒకవేళ హోమ్స్ లేకపోతే పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారేమో, లేకపోతే ఏ కాలంలో పారేస్తారు. అట్లా పారేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అవి కూడా జరిగినాయి, అవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి మన ప్రొటెక్ట్ చేసుకోవాలి మన హోమ్స్. మనం ఇలా తీసేసుకుంటా పోతే ఎన్నని తీసేస్తా పోతారు, వాళ్ళు ఉండే వాళ్ళు ఎక్కడెక్కడ పంచుతారు. వీళ్ళైనా గవర్నమెంట్ వాళ్ళు కూడా కష్టపడి సెట్ చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో నేను కొంతమంది ఒక 20-30 మంది ఎన్జిఓస్ని పిలిపించాను హోమ్స్ వాళ్ళని. ఎప్పుడు పోయిన నవంబర్ నుంచి జరుగుతుంది ఇది. 5-6 సార్లు సెట్టింగ్ అయింది, కూర్చున్నాము, మాట్లాడాము, నేను నా ఉద్దేశాలు చెప్పాను వాళ్ళందరికీ. వాళ్ళందరూ కూడా హ్యాపీ అయిపోయారు. చాలా మంచిది, మీరు అందులో మీరు గవర్నమెంట్లో కూడా ఉన్నారు కాబట్టి మీరు టక్కని పోయి మేడమ్స్ వాళ్ళతో కూడా మీరు మాట్లాడగలుగుతారు కాబట్టి మాకు కూడా సంతోషమే అని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. సో దాన్ని మేము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ ఎల్డర్స్ ఓల్డ్ ఏజ్ హోమ్ అసోసియేషన్ అని చెప్పేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేయించేసినాను రన్నింగ్లో. అంటే ఇప్పుడు అంతా మాకు కరోనా టైం వచ్చింది కదా, అది వాళ్ళకి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయేవాళ్ళం మేము. రిజిస్ట్రేషన్ పేపర్లు అంతా అయిపోయింది. ఇప్పుడు బ్యాంకులో అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకోవాలి, కమిటీ ఫామ్ అయిపోయింది. నిన్న జూమ్ మీటింగ్ కూడా పెట్టుకొని అందరినీ పిలిస్తే అందరూ కూడా జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. నా ఆలోచన నేను చెప్పినాను, అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. వాళ్ళు కూడా ఒకటే అనుకున్నాం అనమాట. ఒకసారి వాళ్ళకు లెటర్ పెడతాము, హోమ్స్ అన్నీ ఇప్పుడు ఉండే వాటిని తీసేయకుండా వాళ్ళ రిజిస్ట్రేషన్ సరిగా లేవు అనే హోమ్స్ని ఒక టైం ఇద్దాం. మనము టైం ఇచ్చేస్తే మేము మా అసోసియేషన్ నుంచి మేము వెళ్ళి తిరిగి హోమ్స్ విజిట్ చేసి వాళ్ళకి కావాల్సిన రిజిస్ట్రేషన్స్ కానీ ఎట్లా చేసుకోవాలా, ఏం చేయాలా, ఎలా ఉండాలనేది కొంచెం వాళ్ళ సహాయం చేసి హోమ్స్ నిలబెడతామని ఒక ఆలోచనతో నేను స్టార్ట్ చేస్తున్నాను. నేను మొన్న ఈ కరోనా టైంలో కూడా నేను ఈ కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్కి ఒక మన ప్యూర్ సంస్థ అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతోటి శైలా తాలూరు అని సంధ్య మేడం అని వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళతో నాకు మంచి అనుబంధం ఉంది అసోసియేషన్ తోటి. వాళ్ళే ఫోన్ చేశారు, ఏమైనా కావాలరా నీకు అని చెప్పి చేశారు. నేను అన్న నాకేమొద్దు, ఇట్లా ఉన్నాయి హోమ్స్ కొన్ని, వాళ్ళకి మీరు ఏం చేయగలుగుతారో చెప్తే వాళ్ళ దృష్టి ఇస్తానమ్మా అన్న. సరే నీ ద్వారానే మొదలు పెట్టమన్నారు. సరే అండి, అందరికీ ఫోన్ చేసి చెప్తే అందరూ లిస్టులు పంపించారు. ఈ మన అసోసియేషన్ దానికి గ్రూప్లో పంపితే వాళ్ళకందరికీ కూడా వాళ్ళు ఇచ్చారు. వీళ్ళు ప్యూ సంస్థ వాళ్ళ నుంచి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏమడిగారో ఇచ్చారు వాళ్ళు. ఆ తర్వాత సిఎస్ఆర్ ఫండింగ్ నుంచి కూడా వేరే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా ఇప్పించారు. దాదాపు ఒక 16-17 హోమ్స్కి నేను వాళ్ళకి నెలకు సరిపడా భర్తం అన్నీ కూడా చెప్పారు. అమ్మా నాన్న విజయలక్ష్మి, కరుణారథం అని, కీర్తన ఫౌండేషన్ అని. ఇప్పుడు మనకి జేడి లక్ష్మీనారాయణ మీ రిలేటివ్ అవుతారు. సో సార్తో అసోసియేషన్ చెప్పండి. సో ఫ్యామిలీ మెంబర్ చెప్పడానికి కొంచెం ఆక్వర్డ్ ఉంటుంది. ఏం లేదు, మా లక్ష్మణ్ పక్షులు నాకు తమ్ముడు బస్ అవుతారు. ఓకే, మదర్ వాళ్ళ సైడ్
మా హస్బెండ్ లేదు, మా మదర్ వాళ్ళ సైడ్ కడప వాళ్ళది. వాళ్ళ తాతగారు నాన్నగారు కడపలో తహసీల్దార్గా ఉండేవారు, సుబ్బయ్య గారు అని చెప్పి జేడి లక్ష్మీనారాయణ సార్ వాళ్ళ తాతగారు. మాకు లక్ష్మణ్ నాకు అప్పుడు తెలియదు. నాకు తాతగారితో బాగా మంచి ఇది ఉంది, సుబ్బయ్య తాతగారితో బాగా పరిచయం. నాకు కొన్ని ఇబ్బందుల్లో కూడా నాకు వారు సహాయం చేయడం జరిగింది. చాలా మంచి పేరు ఉందండి ఆయన. ఇప్పుడు లక్ష్మణానికి ఎంత పేరు ఉందో తాతగారికి కూడా అంత, తహసీల్దార్గా ఆయనకు అంత మంచి పేరు ఉంది. అంటే మా నాన్నగారు కూడా ఆయన గురించి బాగా చెప్పేవారు అనమాట. సో లక్ష్మీనారాయణ అసలు వాళ్ళ మనవడని కూడా నాకు తెలియదు నిజంగా. లక్ష్మీనారాయణ నేను ఈ వసుధ ఫౌండేషన్ ద్వారానే కలిసాం. ఒక సంస్థకు వెళ్ళాం మేము, రత్నావళి అని చెప్పేసి, ఈ తలసీమియా అని చెప్పేసి, తలసీమియా తను పిలిచినప్పుడు వాళ్ళు వెంకటరామరాజు గారు వాళ్ళు వచ్చారు. తర్వాత లక్ష్మీనారాయణ వస్తే ఫస్ట్ టైం లక్ష్మీనారాయణ చూడడం అక్కడ నేను విన్నాను, పేపర్లలో చూసేదాన్ని, టీవీలలో చూసేదాన్ని, కానీ నాకు ఆయన మా బంధువుని కానీ అట్లా నాకేం తెలియదు. అక్కడ తన పక్కనే కూర్చున్నాను నేను ఆ రోజు. నేను పక్కన లక్ష్మణ్ పక్కన కూర్చున్నప్పుడు మన సంస్థ గురించి చెప్పడము, మా హోమ్ గురించి చెప్పడం ఇదంతా జరిగింది. జరిగినప్పుడు నేను వస్తాను తప్పకుండా మీ హోమ్కి అన్నారు ఆయన. అంతే, ఆ రోజు మాట్లాడాను, వచ్చేసాను ఇంటికి. మా నాన్నతో చెప్పాను, అంటే లక్ష్మణ్ వచ్చినాడు, రేజు లక్ష్మణ్ అక్కడికి అని చెప్పా. అతను అమ్మ అన్నారని మా నాన్న నాకు ఏం చెప్పలేదు. మా నాన్నకు తెలుసు లక్ష్మణ్ మా బంధువు అని తెలుసు, నాకు చెప్పలేదు మా నాన్నగారు. నాకు తెలియదు, ఎందుకు చెప్పలేదు కూడా నాకు తెలియదు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మా ఇంటికి రావడం జరిగింది. లక్ష్మణ్ భార్య ఇద్దరు వచ్చారు ఇంటికి. వచ్చిన కాసేపు ఉన్నారు, ఒక 1 hours మా ఇంట్లో ఉన్నారు. నాన్న కలవడం జరిగింది. నాన్న అప్పుడు చెప్పినారు, సుబ్బయ్య గారు ఇట్లా మన ఇందని చెప్పారనమాట. నాకు జేడి అనేది వాళ్ళ ఇంటి పేరు అనేది అయిపోయింది. జేడి లక్ష్మణ్ అంటే జేడి అనేది అట్లా జాయింట్ డైరెక్టర్ కానీ జేడి లక్ష్మణ్ ఇంటి పేరు అయిపోయింది. వాణిసినేని వాళ్ళ ఇంటి పేరు. లక్ష్మణ బాగా మాట్లాడిన అందరూ మాట్లాడి చేస్తే వెళ్ళిపోయినాక అప్పుడు మా నాన్న చెప్పారు, లక్ష్మణ నాకు ఎందుకో తనంటే చాలా ఇష్టం అండి. నాకు 3 తమ్ముళ్ళు ఉన్నారు, కానీ నా తమ్ముళ్ళ కంటే కూడా తనకి ఎక్కువ నేను ఇష్టపడతాను. నేను కారణం అయితే లేదు, నాకు ఇష్టం అంతే. ఆ తర్వాత నాన్నగారు అన్నారనమాట, నాన్నగారు ఎవరు అనుకున్నావు లక్ష్మణ సుబ్బయ్య తన మనవాడు రా అని చెప్పినారు. మరి నువ్వు నిన్నా ఎందుకు చెప్పలేదు నాతో అంటే, ఎందుకు ఆయన అంత మంచి పేరు ఉంది, బయట ఉంది, మళ్ళీ నీకు జనరల్గా ఎవరైనా రికమెండేషన్ తెలంగాణలో పనిచేయలేదు, ఎక్కువ ముంబై గ్యాప్ వచ్చింది. ఇంకా నా మ్యారేజ్ కావడము, ఇంకా మా ఇంట్లో మేము వెళ్ళిపోయాం కదా. ఏదో మా అత్తగారి దగ్గర నుంచి నాకు ఏ ప్రాబ్లమ్స్ వస్తే తాతగారు నాకు కొంచెం వెంటబడి ఉండేవారు అనమాట. అట్లా నాకు ఉంది అనమాట. సో ఇప్పుడు ఈ కిన్నెర అసోసియేషన్ కి, వెల్ఫేర్ అసోసియేషన్ కి, జేడి లక్ష్మీనారాయణకి అసోసియేషన్ అంటే రావడము వస్తారండి. అని నేను ఎక్కడ పిలిచినా, నేను మనదానికే కాదు, ఎక్కడ చాలా మంది నాకు ఫోన్ చేస్తారు, చేసి లక్ష్మణ్ గారికి చెప్పండి. అవును, ఇంపాక్ట్కి వెళ్తారు. తను రామకృష్ణ మఠంకి వెళ్తారు. రామకృష్ణ మఠంలో ఎక్కువ పిల్లలు చాలా. నేను వెళ్తాను, నన్ను లక్ష్మణ్ తీసుకెళ్ళారండి. నాకు ఒక ప్లాట్ఫామ్ అంటే ఇచ్చింది నాకు రామకృష్ణ మఠం లక్ష్మణ్. అక్కడ వాళ్ళు చెప్పినారు, మా సిస్టరు చాలా చేస్తున్నారు, స్వామివారితో చెప్పారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను అక్కడ తనతో మాట్లాడము, నేను తనతో పాటు ఇంటికి రావడం, కాళ్ళు అందరికీ తెలిసిపోయింది. నేను అక్కడికి వెళ్తే నాగచంద్రిక కంటే లక్ష్మణ్ వాళ్ళు అక్కడ వచ్చారని మాట్లాడిపోయిపోయింది. సొంత పక్కలు ఉన్నారు ఆయనకి, కానీ నేను ఎక్కువ కొంచెం విడిపోయింది అనమాట. తను కూడా నేను చెప్తారు, ఇక్కడ కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, మా కుటుంబ సభ్యురాలు మా అక్కగారు అని చెప్తారు. లక్ష్మణ్ ఒక మంచి గంధం చెక్కలాంటి వాడండి. నాకు అలా అనిపిస్తారు. మంచి గంధం చెక్కలు ఇలా ముట్టుకుంటే ఆ వాసన మనకు పోదు. కొంతమంది ఏమంటారు అంటే, ఇప్పుడు ఏపీ తెలంగాణ నుంచి చాలా మంది ఐఏఎస్ చాలా మంది వచ్చారు. దాంట్లో ఒకటి జేడి లక్ష్మీనారాయణ బాగా పేరుంది, అండ్ ఇంకొకటి జయప్రకాష్ నారాయణ. వీళ్ళిద్దరు తప్ప ఎక్కువ మందికి పేరు లేదంట. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు ఫాలో అయ్యే విధానాలు అవి వాళ్ళకు అంత మంచి పేరు తెచ్చిపెట్టాయండి. ఎందుకంటే వాళ్ళ మొదటి నుంచి తను మంచి డేర్, తను చేసిన పనులు మనం చూస్తూనే ఉన్నాం. దేనికి భయపడకుండా ఆయన ఒక ఉద్యోగ ధర్మానికి కట్టుబడి చేశారు. నాకేమవుతుంది, నా ఫ్యామిలీకి ఎట్లా అని కూడా ఆలోచించకుండా చేసేవాళ్ళు తక్కువ కదా. అది కొంచెం మీ ఇద్దరు కామన్ థింగ్ ఏంటంటే ఇద్దరు వీఆర్ఐ తీసుకున్నారు, ఇద్దరు సర్వీస్లో ఉన్నారు. ఆయన పెద్ద గొప్ప, నేనేం లేదులేండి. నేను వయసులో పెద్దదాన్ని, కానీ నాకు అనిపిస్తుంది, నాకు చాలా మంది చెప్పినారు తను నేను ఎప్పుడూ తనతో ఈ విషయాన్ని మాట్లాడలేదు. రాజకీయాలు వెళ్ళినప్పుడు నేను ఎందుకు చెప్పాలంటే నేను ఒకటే మాట చెప్పినాను, ఆయన నాకంటే ఎక్కువ చదువుకున్నారు.
నాకంటే అనుభవం ఎక్కువ ఉంది, ఏం చేయాలో వారికి బాగా తెలుసు. నేను వయసులో మాత్రమే పెద్ద, నేను ఆయనకి సలహాలు ఇస్తాను. మీరు చెప్పండి అన్నాను. నేను చెప్పను, రాజకీయాలకు వెళ్ళదు, నువ్వు చెప్పచ్చు కదా అట్లా అన్నాను. నేనంటే చెప్తాను, అంత ఇది కూడా లేదు నాకు ఆయనతోటి. నాకు ఏదన్నా మేము దీనికి మాట్లాడుకోవడం, ఏదైనా ఫంక్షన్స్ ఉంటే నాతో పాటు రావడం, వెళ్ళడము, పిలవడము, వాళ్ళ పలానా చెప్పడం, మాట్లాడడం, నాకు ఏదైనా అవసరం అయితే ఏదైనా సలహా అయితే చెప్పడం, అంతవరకే ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ. సలహాలు కానీ లేకపోతే ప్రాబ్లమ్స్ వచ్చి మీరు కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వడం అలాంటిది నేను ఇమీడియట్గా అంటే నేను నా ప్రాబ్లమ్స్లోకి ఎప్పుడు తనని లాగను. ఏదన్నా ఫస్ట్లో కొంచెం ఇబ్బంది బాబుతో అంటే మాట సాయం కోసం కాల్ చేస్తాను, చేయను. రికమెండేషన్ నో, పలానా నాకు కావాలి మీరు చెప్పండి, నేను మాట నా నోట్ వచ్చి తనకు ఇప్పటివరకు నేను ఇప్పుడే అడగలేదు, నేను అడగను కూడా అసలు. నేను అలా ఎప్పుడు ఉపయోగించుకోను. అది ఎట్లా అవుతుంది, అది ఉపయోగించుకోవడం అంటే అది వేరే దారిపో ఉంటుంది. అది ఎవరైనా కానీ బంధువు కానీ ఏమన్నా కానీ స్వచ్ఛంగా ఉండాలి. ఏదైనా సరే ఇప్పుడు స్వామివారు ఉండదు, చిన్నజీవి స్వామివారు, నేను ఆయన కూడా నాకు 7 సంవత్సరాల నుంచి నాకు చాలా మంచిగా వచ్చాను. నేను డైరెక్ట్గా వెళ్ళగలుగుతాను స్వామివారు. ఏ రోజు నేను ఆశ్రమంకి వెళ్ళిపోతాను, శంషాబాద్ వెళ్తాను, ఆయన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతాను. నేను ఏదన్నా ఇట్లాగే మాట్లాడతాను ఆయనతో కూడా, నాకు అంత ఫ్రీడమ్ ఉంది ఆయన దగ్గర. కానీ ఏ రోజు నాకు ఇది కావాలి స్వామి నేను అడగను, ఎప్పుడు అడగను. నాకు ఏదన్నా ఉంటే చెప్తాను అంతే, ఏదన్నా ఉంటే ఇట్లా అయింది, ఇట్లా జరిగింది, ఇలా చేశాను నేను అని అంటాను. అంతవరకే నేను సలహాలు కూడా అడగనండి ఎప్పుడు కూడా. నేను ఎప్పుడు ఎవరిని సలహాలు అడగనండి. నాకు తెలుసు కిన్నెర వెల్ఫేర్ అసోసియేషన్కి వచ్చిన ల్యాండ్ కూడా ఇనాగ్రేషన్ అతనే వచ్చాడు. స్వామివారు ఇచ్చారండి, అది స్వామివారు ఇప్పించారు. మన మైకమ్స్ పాడతో ఆయన 2013 రామేశ్వరరావు గారు 13లో రవీంద్ర భారతికి ఒక ప్రోగ్రామ్ పిలిచాను నేను. నాకు జూన్ 22వ తారీఖు నా పుట్టినరోజు. ప్రతి పుట్టినరోజుకు నేను స్వామివారి ఆ రోజు నుంచి 2013 నుంచి నాకు ఈ రోజు వరకు నేను స్వామివారి అద్భుతం ఖచ్చితంగా ఆయన కలుస్తాను. నేను ఎటువంటి పరిస్థితిలో కలుస్తాను, నేను ఎక్కడ ఉన్నా కూడా. అట్లాంటి ఆ రోజు వచ్చినప్పుడు ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు నా సేవలు అవి చూసి. ఒక ఆడ వ్యక్తిగా ఒంటరిగా ఒక జాబ్ చేస్తూ ఇవిడ ఇంత చేస్తున్నారు, బెడ్డీడని చేస్తున్నారు, అది చాలా కష్టమైన పని. ఆయన ఎందుకు ఇంప్రెస్ అయ్యారు, అది ఒక రుణాల బంధం కూడా ఏమో నాకు తెలియదు. వారు అట్లనే నాకు స్థలం కూడా మైమోన్స్ వాళ్ళతో చెప్పి ఇప్పించారు. చాలా నన్ను గౌరవించేవారు. ఆయన కూడా ఒక ఈవెంట్లో కూడా 7 మంది పీఠాధిపతులకి ఆయన సన్మానం చేస్తూ నన్ను స్టేజ్ మీద పిలిచి నాకు సన్మానం, వాళ్ళతో పాటు నాకు కూడా ఆయన చాలా సన్మానం చేయించారు. నా జీవితానికి అది చాలా అనుకుంటాను నేను, ఏం అక్కర్లా. ఆయన వారు కట్టించినా కట్టించకపోయినా గురువుగారే. అంటే నాకు అంత లక్షణాలు లేదండి. దాన్ని ఓల్డేజ్ హోమ్ ఉంది, అది 17లోన ఏమో రిజిస్ట్రేషన్ అయిపోయింది, సొసైటీ పేరు మీద అయింది. కానీ నేను ఆ రోజు చెప్పాను వాళ్ళకి, నా దగ్గర డబ్బులు ఏం లేవు, నా పరిస్థితి చెప్పాను మీకు మొదటి నుంచి ఎట్లా. కానీ కట్టించేంత శక్తి నాకు లేదు. అది కట్టించితే నేను తీసుకోగలుగుతాను, కానీ అందరూ నాకు వెనకాల ఎవరు లేరండి కట్టించడానికి కూడా. జెంట్స్ నిలబడి చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇదంటే ఒక ఇల్లు, దీంట్లో ఉండి ఒక సైన్యం వీళ్ళు ఆయాలు చేసుకోగలుగుతున్నారు కాబట్టి చేస్తున్నారు. కానీ ఒక ఇల్లు కట్టించేంత శక్తి డబ్బే కాదు, వేరే పద్ధతిగా కూడా నా దగ్గర లేదు, చేయలేదు నేను అని నాకు అనిపిస్తుంది. కాబట్టి నేను వెనక్కి పోతున్నానేమో అనిపించింది. వారైతే ఆయన చెప్పిన ప్రకారం స్థలం అయితే ఇప్పించినారు. నేను వాళ్ళని మైహోమ్స్ వాళ్ళని అడిగాను, మీరు కట్టించి ఇవ్వండి అని. ఇస్తామంటున్నారు. అది నా దురదృష్టమో ఏమో, అది వెనక్కిపోతుంది. మరి మళ్ళీ ఇట్లా రావడము. ఇప్పుడు నా పరిస్థితి అదే వచ్చింది. మైహోమ్స్ వాళ్ళు మీ వెనకాల ఉన్నారు, స్వామివారు మీ వెనకాల ఉన్నారు, చిన్నజీవి మన జయలక్ష్మణ్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు, మీకేమి అని అదే వచ్చేసింది అనమాట. ఆమెకు మనమేమి ఇవ్వాలే, ఆమె 10 మందికి ఇస్తుంది కూడా. ఇస్తుందంటే నా చిన్న బాధ చెప్తాను వినండి. కరోనా టైం వచ్చింది, నాకు మొదటి నుంచి నా బాధ మీకు నా ఆలోచన, నా పద్ధతి ఎట్లుంటే మీకు చెప్తున్నాను. సో మా దగ్గర కొన్ని దాతలు ఇచ్చినవి కానీ ఏమైనా కానీ మేము చాలా జాగ్రత్తగా వాడుకుంటాం ఏదైనా కూడా. అంటే మొదటి నుంచి వచ్చింది నాకు అది. అట్లా ఒక స్టోర్ చేసుకున్నాం, కొన్ని రైసు బియ్యము ఇచ్చినవి. కొంతమంది ఎవరైనా ఇచ్చినవి మిలిటరీ వాళ్ళు కూడా ఇస్తున్నారు. మిలిటరీ వాళ్ళు కూడా మాకు దాదాపు ఒక 40 బస్తాలు బియ్యం ఇచ్చారు ఒకసారి. ఇక్కడ మెహదీపట్నం మిలిటరీ వాళ్ళు పంపారు. ఒక 10 కేజీలు టీ పొడి ఇట్లా వాళ్ళు ఇచ్చారు మిలిటరీ నుంచి వచ్చినవి. అప్పుడు మాకన్నా స్టోర్ చేసి వాళ్ళే తెచ్చి ఇచ్చారు. కర్నల్ గారు వాళ్ళు ఇక్కడ దగ్గర ఏదైనా హోమ్ ఉంటే కనుక్కోమన్నారని అక్కడి నుంచి వాళ్ళు ఆ స్టోర్ నుంచి వాళ్ళు ఎప్పుడో కొన్ని తీసేస్తారంట, ఎక్కువ ఉంటే సంవత్సరం ఎప్పుడో
అలాగా వాళ్ళు మన దగ్గరికి వచ్చి మాట్లాడారు నా దగ్గరికి. అమ్మ మా దగ్గర ఇన్ని ఉన్నాయి, మీకు స్థలం ఉందా పెట్టుకోవడానికి అంటే ఇవ్వమన్నారు, ఇచ్చినారు, స్టోర్ చేసి పెట్టుకున్నాం మేము. సో మాకెన్ని పడతాయి, మాకు అవసరమైతే మేము తీసుకుంటున్నాం, ఎవరైనా అడిగితే ఇచ్చేసారు, నేను పెట్టుకోను, నాకే కావాలనేది నాకు ఎప్పుడు లేదు అసలు. కరోనా టైం వచ్చింది, చూస్తే ఎన్ని కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఆ తర్వాత నేను ఇది ఎక్కడ మన ప్రగతి నగర్ కూకుట్పల్లి దగ్గర అంతా మార్చి ఎండింగ్లో జరిగింది అంతా కూడా. ఒక ఆంధ్ర జ్యోతి పేపర్ అతను కొన్ని నాది కొద్దిగా నేను ఏదో మాట్లాడమంటే ఏదో మాట్లాడాను కొద్దిగా, అది పేపర్లో వేశారు ఈ కరోనా టైము ఇదంతా కూడా. మాట్లాడినా నేను నాకేం చెప్పినంటే అమ్మ పలానా చోట కొంతమంది అదే అది వాళ్ళంతా వలస కూలీలంతా ఉన్నారమ్మా, చాలా కష్టంలో ఉన్నారు వాళ్ళు, మీరేమో చేయగలిగితే చూడండి అని చెప్పి నాకు ఫోన్ చేసినాడు ఆయన. అయ్యో అని చెప్పేసి నేను నాకు సాక్షిలో న్యూస్ చదివేవారు ఆయన ప్రసాద్ గారని, ఆయన సాక్షిలో న్యూస్ చదువుతారు, ఎస్బీఐలో చేస్తారు, జాబ్ చేస్తారు ఆయన. ఆయన నన్ను ఒకసారి సాక్షి సలాం అని దానికి ఇంటర్వ్యూ చేశారు. చేసినప్పుడు ఆయన కొంచెం మంచి ఇంప్రెషన్ వచ్చింది. సో ఒక ఆడ మనిషిగా ఆమె ఒక్కటి ఇంత చేస్తా అంటే మేమెందుకు చేయకూడదు మా అని ఆ రోజు నుంచి ఆయన నాతో జర్నీ ఏదైనా హెల్ప్ చేయాలంటే ఏదైనా పలానా చోట ఇట్లా ఉంది ప్రసాద్ గారు అంటే నేను ఉన్నాను మేడం నాతో వచ్చేవారు ఆయన. వచ్చాను కాదు, ఇచ్చేవాడు ఆయన, ఎవరితోనైనా సరే ఇప్పించేవాడు. అది మాకు మంచి రిలేషన్, ఫ్రెండ్షిప్ మాకు. ఆయనకు ఫోన్ చేసి చెప్పినట్టు నేను ప్రగతి నగర్లో అంట ప్రసాద్ గారు ఇట్లా ఉందంట, 40 మంది కూలీలు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారంట అని అంటే రండి మేడం వెళ్దాం అన్నారు. సరే అప్పుడు నేను వెళ్ళాను, వెళ్ళి ఇక్కడి నుంచి మన నుంచి బియ్యము పప్పులు ఉప్పులు అన్నీ తీసుకొని వెళ్ళాము. వెళ్ళి అక్కడ వాళ్ళంతా మాట్లాడి అంటే ఏడుస్తున్నారు వాళ్ళంతా. మనము ఇవన్నీ ఇచ్చేదానికంటే ముందు వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ముందు ఆ దుఃఖాన్ని తగ్గించాలని ఒక 2 hours కూర్చొని వాళ్ళకంతా చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నడకతో వెళ్ళిపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏమి వెళ్ళని వాళ్ళకి అందరికీ బాగా నచ్చ చేసి ఆ తర్వాత మనం తెచ్చినట్టు వాళ్ళకి ఇచ్చినాము. మీకు అంటే వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు, బిల్డింగ్ ఓనర్స్ చాలా ఇబ్బందులు, పిల్లలు తల్లులు జెంట్స్ అంతా ఉన్నారు, ఇంకా ఎదురుగా ఉండే బిల్డింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేయాలంటే నేను ఆయన అన్నాడు ఏమైనా ఇప్పిద్దామా మేడం మీరు కూరగాయలు అంటే నేను అన్నా మనం తీసుకుపోయి ఇప్పిస్తే ఎన్నాళ్ళు ఉంటాయి అవి, ఒక డబ్బులు ఇచ్చేస్తే పోతుందేమో, నేను బియ్యం అవన్నీ తెచ్చిచ్చాను కదా, తర్వాత మీరు 2 months వాళ్ళకి ఏ రకమైన చేయండి అని చెప్పాను. సరే అని ఆయన ఒక 12,000 రూపాయలు వాళ్ళకు వెంటనే తీసి ఇచ్చారు. నేను మనం తెచ్చిన బియ్యము పప్పులు అన్నీ ఇచ్చేసినాము, వాళ్ళకి ధైర్యం చెప్పినాము, మేము వస్తాం మళ్ళీ మీరేం దిగులు పడకండి, ఇంతటితోనే ఆయన అనుకోవద్దు, మేము మళ్ళీ వస్తామని చెప్పి వచ్చినాక ఆయన కరెక్ట్గా ఒక దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్తో అందరికి ఒక 2 లక్షల రూపాయలు దగ్గర ఆయన చేసుకొని అందరికీ కూడా వాళ్ళకు ఆ 2 months వాళ్ళకు చేశారు. అది నాకు పెట్టేవారు అనమాట వాట్సాప్లో, మేడం మీ ఇన్స్పిరేషన్తో మేము ఇంతమందికి చేసాము అని, చాలా హ్యాపీ. అట్లా ఇక్కడ రోజు 150 మందికి మాకు వాళ్ళు హెల్ప్ చేసే వాళ్ళు కూడా కొన్ని ప్యాకెట్స్ భోజనాలు పంపేవాళ్ళు. దాని దగ్గర మళ్ళీ మేము కూడా చేసుకొని లంగర్ హౌస్ వరకు బాబు నేను ఇద్దరు కార్లో పెట్టుకొని ఇక్కడి నుంచి లంగర్ హౌస్ వరకు దారం పడి పంచుకుంటా రాముల వారి గుడి ఉంది, అక్కడ చాలా మంది వలస కూలీలు ఉండిపోయారు, వాళ్ళకందరికీ అన్నీ ఇచ్చి వాళ్ళు టీ తాగబుద్ధి అవుతుంది అడిగారు వాళ్ళు, ఎన్నాళ్ళు ఎగ్గొట్టుకి తాగా. సరేనని చెప్పి అయిపోయినాయి. సరేనని చెప్పి అప్పుడు మన దగ్గర నుంచి తీసుకుపోయి వాళ్ళకి రోజు టీ పోయడం జరిగింది. తర్వాత భోజనాలు మాత్రం రెగ్యులర్గా చేసాం ఒక 1 month. కరోనా టైంలో వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టాము. తర్వాత ఈ ఆటో డ్రైవర్లు వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకు ఇచ్చాము, పేస్ట్ సహా ఇచ్చాము మేము అందరికీ. మా దగ్గర ఉండేటివేనండి, ఇవేమి నేను కొనుక్కరాలేదు, మా దగ్గర ఉండే వస్తువులు మేము ఇచ్చినాము. ఆ తర్వాత ఒక డయాబెటీస్ వల్ల కాలు పోయింది ఒక అతనికి, వాళ్ళు భార్య భర్త హాస్పిటల్కి పోతుంటే యాక్సిడెంట్ అయింది, వాళ్ళు ఇద్దరికే అయింది. అది తెలిసి నేను వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకు కూడా 2 నెలలకు సరిపడా బియ్యము వాళ్ళ వస్తువులన్నీ ఇచ్చినాము, అన్ని సోప్స్ సహా అన్నీ ఇచ్చి వాళ్ళకి ఇన్సులిన్ లేదమ్మా మందులు లేవమ్మా అంటే వేరే ఎక్కడో దొరికినాయి, ఇక్కడ మెడికల్ షాపులు కూడా లేవు, అది తెప్పించి వాళ్ళకి ఇచ్చి 1000 రూపాయలు చేతిలో పెట్టి కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చాము అనమాట. అట్లా స్కూల్ వ్యాన్ డ్రైవర్లు కూడా వాళ్ళకి కూడా ఉద్యోగాలు లేవు కదా, స్కూల్స్ బండ్లు, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇక్కడ క్రీసెంట్ హాస్పిటల్ ఉంది, ఎంప్లాయీస్ ఒక డబుల్ డ్యూటీ చేసే వాళ్ళకి అంటే వాళ్ళకి భోజనం వాళ్ళ బెగ్గర్లకు పెట్టలేదు కానీ వాళ్ళకి పెట్టినాం భోజనాలు. వాళ్ళ బెగ్గర్లకి ప్యాకెట్స్ పొద్దునపూట ఇచ్చేసేవాళ్ళం అనమాట. ఎందుకంటే టైం కొద్ది రోజులు భోజనం పంపించండి ఇక్కడి నుంచి వాళ్ళకి కావాలంటే ఇలా కొన్ని అన్నీ చేసుకుంటూ వెళ్ళాను. ఇది నా హృదయపూర్వకంగా నా ఇష్ట ప్రకారం నా దగ్గర ఉండేటివి నేను దానం చేశాను, అంతేగాని నాకు ఎక్కువైపోయి కాదు నేను చేసింది.
ఆకలిని వచ్చిన వానికి అన్నం పెట్టాలి. అర్ధరాత్రి అయినా సరే మా హోమ్ కానీ మా ఇంటికి కానీ ఎవరు వచ్చినా మేము అన్నం పెట్టేది మా పద్ధతి మొదటి నుంచి కూడా. అట్లాగే ఈ రోజు కూడా ఎవరు వచ్చినా కూడా మా ఇంటికి ఫస్ట్ వచ్చారంటే ఆ టయానికి మాతో పాటు ఫోన్ చేసి వెళ్ళాల్సిందే. మా వాళ్ళకు చెప్తాను నేను, అన్నం పెట్టండి ఫస్ట్ ఉన్నది, మనకి లేకపోయినా పర్వాలేదు, వాళ్ళకి వండుకుందాం మనం, మన దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసి అదే ఉన్నింది. కానీ ఇప్పుడు అది ఏ రకంగా జరిగిందంటే నాకు తెలియదు ఇట్లా వస్తాయని కూడా. మేడంకి ఎక్కువైపోయినాయి, చాలా ఉన్నాయి, మేడంకి చాలా మంది ఇస్తున్నారు, మేడంకి ఎందుకు ఇవ్వాలి మనము, ఆమె ఇచ్చేస్తున్నాం అందరికీ, ఆ ఇచ్చేది మేమే ఇచ్చుకుంటాం కదా, ఆమె ఎందుకు ఇప్పించాలి. ఇక్కడ కూడా వస్తాయని నాకు తెలియలేదు, ఆశ్చర్యపోయినా నేను. ఇక్కడ నాకు చెప్పారు కొంతమంది ఇలా మీరు ఆమెకి ఏమి వెనకాల స్వామివారి ఎంత పంపించారు. నాకు చాలా నెగిటివ్ అండి, ఎందుకంటే నా పరిచయాలు నేను వాళ్ళతో పరిచయం అంటే నాకు మంచి ఉద్దేశంతో, చాలా ఇష్టంతో, చాలా గౌరవంతో ఉన్న పరిచయాలు నావన్నీ కూడా, అన్ని బంధువులు కూడా కొంతమంది పరిచయాలు. అయితే అది ఎట్లా జరిగిందంటే ఆమెకేమి అనే విధంగా జరిగింది. అంటే ఆమెకు అందరూ ఉన్నారు వెనకాల, మనం ఇచ్చేది ఏమి అక్కర్లేదు, ఆమెకు వెనకాల అందరు ఇస్తున్నారు, ఆమె అందరికీ ఇచ్చేస్తుంది ఆమె దగ్గర ఉండేది. ఈ టైంలో మాకు మొత్తం అన్ని పనిచేసినాము. మాకు నా అసిస్టెంట్ ఫోన్ చేసింది నాకు ఇంటికి, అన్నీ ఇచ్చేసినారు, మీరు ఇవ్వమండి అంటే ఇచ్చేస్తాం మేమంతా. ఇప్పుడు మన దగ్గర ఏమీ లేవు మేడం, అన్ని 2-3 కేజీలు మిగిలినాయి, రైస్ కూడా లేదు, ఏం చేస్తుంది, ఇది ఎంతమందికి తెలుస్తుంది, మా బాధ ఎవరికి తెలియదు. అంటే నువ్వు ఎందుకు ఇచ్చావు అని కూడా అంటారనుకోండి అని అన్నారు. అనేది పెట్టింది, నేను ఒక్కడే చెప్పినాను, ఎప్పుడు నువ్వు బాధపడద్దు, మన దగ్గర లేవని, మనం ఇచ్చాము, భగవంతుడు ఏదో రకంగా మనకు పంపిస్తాడు, నువ్వు ఏం బాధపడద్దు, నేను వచ్చేస్తాయి చూడన్నా. నేను ఈ మాట అన్నా ఒక గంట నాకు రామకృష్ణ మఠం నుంచి ఫోన్ వచ్చింది, స్వామివారు బోధనమయ స్వామివారు ఫోన్ చేశారు, అమ్మ ఏంటి పరిస్థితి అనేసి, అన్నీ చేస్తున్నారు మీరు ఇట్లా అనేసి. అవును స్వామి ఇట్లా అయ్యింది అన్నాను. అంటే వెంటనే మీరు తీసుకోండి అమ్మా, మీరు ఎంతకాలం తీసుకుని డబ్బులు పంపించేస్తానన్నా. సరే మేము కొన్నాము అని డబ్బులు పంపించేశారు. చూడండి ఎంత తొందర ఎట్లా వచ్చేసింది. ఇది నాకు చాలా అనుభవం అండి, నేను హోమ్ పెట్టిన కొత్తలో నాకు ఇదే జరిగింది. అప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉందని. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, ఎంత పరిచయాలు ఉన్నా కూడా, ఎంత పెద్ద హోమ్లో అయినా కూడా, 18 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మేడం కూడా కష్టాలు ఉంటాయి. సో ఇవన్నీ అంగు ఆర్భాటాలు చూసి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవని అనుకోకండి. సో మీకు ఎంతవరకు అయితే అంతవరకు కిన్నెర వెల్ఫేర్ అసోసియేషన్ కూడా మీరు హెల్ప్ చేయండి. మేడం అయితే అడగరు నాకు తెలిసి. అండ్ కమింగ్ టు మీ నేషనల్ అవార్డు గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే చాలామంది వెల్ఫేర్ అసోసియేషన్స్కి ఈ నేషనల్ అవార్డు అనేది చాలా డ్రీమ్ ఉంటుంది. కొంతమంది అంటే మీరు ఇది వస్తుందని ఊహించకపోయి ఉండొచ్చు, కానీ కొంతమంది అదే పర్పస్లో వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు, నాకు తెలిసిన కొంతమంది. సో దాని గురించి చెప్పండి. నేషనల్ అవార్డు అనేది ఉందని కూడా నాకు తెలియదు. నాకు బాగా పరిచయస్తుడు అబ్బాయి ఎల్పిజి పనిచేసాడు రాజేష్ అని, మంచి నాకు ఆత్మీయుడు అనమాట, నాకు తమ్ముడులాగా అనమాట అతను కూడా. అబ్బాయి నాకు బలవంతంగా పే చేయించాడు, నాకు వద్దు నువ్వు అని నేను అంటే కూడా లేదు నువ్వు పెట్టాల్సిందే అని అన్నాడు. సరేనండి నేను నాకు సార్ వాళ్ళు రామచిలకన్న గారు వాళ్ళ ఆఫీస్లో ఆయన పోయి వీళ్ళకైతే కొంచెం మా ఓల్డ్ ఏజ్ హోమ్స్ అయితే పెద్దగా ఉండే ఆయన, వాళ్ళ దగ్గరే కూర్చొని అప్పుడు మా కంప్యూటర్స్ ఇవన్నీ లేవు, అంత ఇది కూడా లేదనమాట, వారే మా దగ్గర చేయించారు. చేసిన తర్వాత ఏదో రికమెండేషన్ కూడా దాంట్లో కావాలని అంటే ఆయన నేను రికమెండ్ చేయను అన్నారు. సరే ఇంకా నాతో పాటు ఇంకొక మేడం కూడా చేశారు, రికమెండ్ చేయమంటే సరే ఏం చేద్దాం మేడం అని నాకు విసుగు వచ్చింది. నాకు వద్దు మేడం, ఏ రికమెండేషన్ వస్తే లేకపోతుంది, అందులో ఈరోజు లాస్ట్ డేట్ కదా అడబడేసి వద్దాం పదండి అని ఇద్దరం వెళ్ళాం. వెళ్ళి ఇలా తీసుకొని అట్లా వేసాను ఏమిటైనా, ఆ క్లర్క్ అని అడిగామో మట్టిసి పడేస్తున్నావు అన్నాడు. అంటే విసిరి పడేది నాన్న, టైం అయిపోయింది కదా, నాకు పొద్దున తిరిగి నాకు విసుగు వచ్చేసింది, ఇంకో సబ్మిట్ చేస్తే ఇది చూడమ్మా అంటే చూపించిన ఇంత ఎత్తున్నాయండి అప్లికేషన్స్, కోటి ఉంటాయి. తెలంగాణ అంటే తెలంగాణ రాయలసీమ కాలేదు, 11లో అని అంటే నేను ఆడ పడేసిన వస్తారా దాంట్లో పోనీ అని. ఆ తర్వాత వస్తే దాంట్లో ఒక జోక్ అన్న రాజేష్ నాకు అనవసరంగా చేయించావు, నువ్వు చిప్పించావు పొద్దు నుంచి, అవార్డు రాకపోతే సంపుతా నిన్న నవ్వుతా అన్నాను, వచ్చేసినాను నేను. ఆ తర్వాత సెప్టెంబర్లో నాకు ఈవినింగ్ టైం ఫోన్ వచ్చింది నాకు ఆఫీస్కు. జనరల్గా నాకు అంత హిందీ అంత బాగా రాదండి, హిందీను ఇంగ్లీష్ నా తెలుగు మీడియం బిఏ. వాళ్ళు హిందీలో చెప్పారనమాట, ఇట్లా నీకు అవార్డు నాకు అర్థం కాదు, ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాము ఇట్లా అని చెప్పినారు వాళ్ళు, నాకు అర్థం కాదు. వచ్చింది ఇలా అవార్డు వచ్చింది మీకు నేషనల్ అవార్డు, కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారు. లేడీ
నాకు అర్థం కాక వేరే వాళ్ళకి పిలిచి ఫోన్ ఇస్తే వాళ్ళు మాట్లాడి థ్యాంక్స్ అండి చెప్పి పెట్టేసి చెప్పినారండి మేడం. మళ్ళీ మేము కమ్యూనికేషన్కి వస్తామని చెప్పారు వాళ్ళు. మేడం మీకు అవార్డు వచ్చింది అంటే ఏం అవార్డు అన్నా అంటే నేషనల్ అవార్డు వచ్చింది ఢిల్లీ నుంచి అంటే ఇట్లా లోపలికి పోయి మా సార్ ఉంటారు సిఈ గారు తలుపు తీసుకొని పోయి ఇక్కడ సార్ అని అడుగుతుందండి అమ్మా అంటే నాకు అవార్డు వచ్చిందంటే ఏదో వచ్చిందని నాకు అర్థం కాదు ఏదో వచ్చిందంటున్నాడు. అయ్యో ఎట్లా అమ్మా అన్నాడు అంటే ఏమన్నా అయిందేమో అడుగుతున్నాడు నాకు. అంటే తల్లి చేస్తాను నాకు నేషనల్ అవార్డు వచ్చిందంటే ఫోన్ వచ్చింది అని చెప్తే ఒకటే నవ్వు దాన్ని ఇంత అడగాలన్నా సంతోషంగా అడగచ్చు కదా ఏదో అయిపోయిందని నేను భయపడిపడ్డాను. అసలు అలా నాకు విధమైన అంటే తెలియదు అవార్డు విలువ తెలియదు అవార్డు అందరికీ రాదని తెలియదు ఏ రికమెండేషన్ లేదు ఎవరికి చెప్పుకోలేదు. అది ఎంత అన్ఎక్స్పెక్టెడ్గా అనౌన్స్ చేశారంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించేసింది. సో అవార్డు ఢిల్లీకి వాళ్ళు చెప్పారనమాట ఢిల్లీకి రావాలి మీకును మీ అటెండ్ ఎవరైనా వచ్చే వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ వాళ్ళే పెట్టుకుంటాము వాళ్ళే పెడతాము అంతా అకామిడేషన్ అంతా వాళ్ళే. చాలా కమ్యూనికేషన్ ఉండే వాళ్ళు నిజంగా చెప్తున్నాను. అవార్డు వచ్చింది ఒక ఎత్తు వాళ్ళ కమ్యూనికేషన్ ఎంత బాగుందంటే ఇక్కడైతే మనకు రాదు. అవార్డు వచ్చిందంటే లాగేయడము కుర్చీలో కూలేయడము నేను చూసాను ఇక్కడ చాలా పట్ట చాలా కప్పడము అది చేతికి వేయడము తోసేయడం ఇంకొకటి లాగడం ఇదే చూసాను ఇక్కడ నేను. కానీ అక్కడ ఎంత రెస్పెక్ట్ ఎంత ఎంత వాళ్ళు నేను ఈ విషయం ఒకసారి డైరెక్ట్ తీసుకున్నాను నేను. అప్పుడు రాష్ట్రపతి ప్రతిభ ఉన్నారు కానీ ఆమె హెల్త్ బాగలేక ఆమె ఫారెన్కి వెళ్ళిపోయారు. ఆ టైంలో గులాం నబీ ఆజాద్ గారిని పిలిపించారు. ఆజాద్ గారు ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్ గారు ఈ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నారు ఆయన అందరూ చాలా వాళ్ళంతా అసలు ఎంత హంగామా అంటే పోలీసు వెంటబడి మనకి ఎస్కాట్లు వస్తారు బయట తీసుకెళ్తారు. ఆజాద్ గారు కూడా చాలా బాగా మాట్లాడారు నాతో. ఏ ఎఫెక్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ కడప అని చెప్పారు ఎవరో కడప అంటే ఎవరికైనా ఏమొస్తుందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వస్తారు వైఎస్ఆర్ జిల్లా అది అన్నని అడిగాడు రాజశేఖర రెడ్డి అంటే ఈజ్ మై బ్రదర్ అన్నాను నేను. అందుకని ఆయన చాలా బాగా మాట్లాడారు ఆజాద్ గారు. ఆయన నేను అసలు ఎట్లా అంటే మేము కూర్చుంటే వాళ్ళందరూ వస్తున్నారు వాళ్ళ దగ్గరికి వస్తున్నారు నేను లేచి నిలబడకపోతే ఆయన వచ్చి ముందు చేతి పెట్టారు కూర్చోబెట్టి ఆజాద్ గారు నాతో అన్నారు మీరు లేవకూడదు మీరు చాలా గౌరవమైనటువంటి ఇది మీది మేమే మీ దగ్గరికి వస్తాం మీరు రావద్దు మా దగ్గర రావద్దు మేమే వస్తాము మా దగ్గరికి ఎవరంటారండి అట్లాగా అని ఆయన చెప్పారనమాట. సో అది తీసుకొని నేను వాళ్ళని పిలిచి మన గురించి చెప్తారు ఫస్ట్ మనకే చేశారు అక్కడ కిన్నెర వెల్ఫేర్ సొసైటీ గురించి చెప్పారు స్టేజ్ పైన మేము ఏం చేస్తాము ఏం చేస్తున్నాం అని చెప్పి నన్ను స్టేజ్ మీదకి ఆహ్వానించినప్పుడు ఎస్కార్ట్లు వచ్చి పైకి తీసుకెళ్ళి వాళ్ళు మాట్లాడిన తర్వాత మనకు అవార్డు ఈ అవార్డు ఇది ఇచ్చారనమాట. ఇచ్చి వస్తే తీసుకొని మనం ఒక 2 days అక్కడ ఉండేసి నేను మళ్ళీ వయోశ్రేష్ఠ సన్మాన్ అని చెప్పేసి అది ఈ వయోశ్రేష్ఠ అంటేనే వృద్ధులలో శ్రేష్ఠ ఉన్నటువంటి అనమాట. అట్లాంటి వాళ్ళకి మనము చేస్తున్న సేవ కాబట్టి దాన్ని గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి గౌరవమైనటువంటి అండ్ కిన్నెర వెల్ఫేర్ అసోసియేషన్ లో జరుగుతున్న యాక్టివిటీస్ అంటే మీరు ఏమేమి చెప్పగలుగుతారు? టోటల్గా నేను మొదలుపెట్టినప్పటి నుంచి ఇది వృద్ధాశ్రమం అని నేను మొదలుపెట్టలేదు. ఎక్కడ ఎవరికి కష్టం ఉంటే అది వయసు కానీ కులం కానీ నాకు అడ్డు రాదు. 1 year బాబు దగ్గర నుంచి 104 years వరకు నేను చేశాను. 104 వయసు ఉన్న వృద్ధురాలికి కూడా చేశాను. అది కూడా పులివెందల జరుగుతుంది. అది బెడ్ రిడెన్స్ కావచ్చు మెంటల్గా అంటే మరి పిచ్చి వాళ్ళని తీసుకోవడం లేదు అలా చేసేంత ఇది లేదు మన దగ్గర కాబట్టి డిప్రెషన్ గురైన వాళ్ళు టోటల్గా డిప్రెషన్ గురైన వాళ్ళు నిజంగానే నేను పెద్ద ట్రైనింగ్ అయ్యిందని కాదు ఏది కాదు కానీ ఒకసారి మాత్రం కొంతమంది ట్రైనింగ్ ఏదో జరిగితే వెళ్ళాము. కానీ అప్పటికే నేను పెట్టి రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఉంది. తర్వాత మెడికల్గా కూడా అంతా ఉంటుంది మన దగ్గర ఆక్సిజన్ దగ్గర వరకు ఉంటుంది అన్నీ ఉంటాయి. వాళ్ళకు ఏది కావాలన్నా డాక్టర్స్ వచ్చి ఇక్కడే చేయగలుగుతారు. హాస్పిటల్ టైప్లో ఉంటుంది ఇది ఉంటుంది. అంతకంటే ముఖ్యం ఏంటంటే మా ఉద్దేశం అంటే మందులతో దానికంటే వాళ్ళను మనం ప్రేమగా చూడడంతోనే వాళ్ళకి ఉంటుందండి. ఆ వయసులో చావుకు దగ్గరగా ఉండే వాళ్ళకి మెడిసిన్స్ అంటే ఓన్లీ నొప్పి తగ్గడానికి మాత్రమే మనం ఇవ్వగలుగుతాము. దానికంటే కూడా ఎక్కువ మన సర్వీస్ ఏంటంటే వాళ్ళకు ఆ నొప్పి తెలియకుండా అయిన వాళ్ళ దగ్గర లేరు మా పిల్లలు అనేది లోపం రానికుండా మనం చూడగలిగితే వాళ్ళకు
చాలా మందికి నేను ఇప్పటికి 608 మందికి నేను మా అమ్మ మా నాన్న కూడా నేను క్రిమేషన్ చేస్తాను. నేను శ్మశానంలో మనుషులకే కాదు ఆగదు జంతువులకు కూడా కుక్కలు కూడా ఎడన పోయినా కూడా నేను వాటికి నేనే క్రిమేషన్ పిలిపించేసి అంటే వాటిని పిలిపించి మనుషులను వాటిని కూడా నేను డబ్బులు అవి ఇచ్చి వాళ్ళని ఎంత ఖర్చు అయితే డబ్బులు ఇచ్చి పడేయవద్దు, గుంత తీసి బూడ్చాల్సిందే వాటిని. ఆ రకంగా నేను ఇప్పటికీ మొన్న కూడా 4 రోజుల కూడా నేను చేశాను. వేరే కుక్క చూడండి, అది ఎప్పుడో మేము అన్నం పెడుతున్నాం, రాత్రి కుక్కలు కూడా మేము అన్నం పెడతాం, పగులు మనుషులకు పెడితే నైట్ కుక్కలు పెడతాం మేము. నా కొడుకు నేను ఇద్దరం వెళ్ళి ఆ అన్నం వండి అంత కలిపేసి ఇక్కడ ఇంట్లో ఇంటి దగ్గర సంబంధం లేదు, అది ఇంటి దగ్గర మా బాబుతో పెట్టిస్తాను నేను. మా బాబుకి అలవాటు కావాలి కదా, వాడికి తెలియాలి అది. ఎందుకంటే వాడు కూడా కొద్ది రోజులు బాధపడ్డాడు. ఏమని ఉండేదంతా నువ్వు అందరికీ పెట్టేశావు, ఉండే ఇల్లు కూడా అమ్మేసి నన్ను లాస్ట్ ఇట్లా ఇంట్లో తీసుకొచ్చి పెట్టావు, ఏదో 13,000 రూపాయల ఇంట్లో నేను ఇంటుకున్నా, ఇక్కడ ఇంట్లో నన్ను పెట్టావు. రెంట్ హౌస్ బాగా ఇది సొంతము నాకేముంది, ఏదైనా మనం వెళ్ళిపోయే వాళ్ళని వదిలేసి కదా. రెంట్ హౌస్ అని ఓన్ హౌస్ అయితే మనం బతికి ఇందులో ఉండం కదా. మనం ఓన్ హౌస్ ఉన్నట్టు కూడా వెళ్ళిపోతాడు వాడు, ఎంత పెద్ద మహల్ ఉన్నా కూడా. అందుకే నాకు అది ఇంట్రెస్ట్ ఉండదు, ఇల్లు కావాలని దేవుడు నాకు అసలు. అందుకే నేను ఇప్పుడు కొనలేదు ఇల్లు, ఎప్పుడో అమ్మేశాను నేను. 15 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి అమ్మేశాను నేను. తర్వాత ఇప్పుడు కూడా నాకు ఇల్లు కొనాలని లేదు, ఎందుకంటే నేను డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా కూడా నేను అనుకుంటే కొనగలుగుతాను. లోన్లు ఇస్తారు మాకు, అన్నీ ఉంటాయి కదా, గవర్నమెంట్ జాబ్ కాబట్టి అంత జీతం ఉంది కదా. నాకు ఇప్పుడు ఆ థాట్ రాలేదు ఇల్లు కావాలని, రాలేదు నాకు. హోమే నా ఇల్లు, నేను హోమ్లో ఉండేదాన్నండి. ఓల్డేజ్ హోమ్లోనే ఒక రూమ్లో ఉండేవాళ్ళం మేము. నా సామాన్ అంతా పెట్టుకొని మా బాబు నేను హోమ్లోనే పడుకునేవాళ్ళం, అక్కడే అన్నం తినేవాళ్ళం. హోమ్లో వాళ్ళు ఏం తింటారు అదే తినేవాళ్ళండి. అట్లా ఉండేది. నాకు అందుకే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నా కొడుకు నన్ను చాలా బాధపడ్డాడు. అందరూ బాగున్నారు, మంచి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా బాగుంటారు కదా, ఉన్నారు, మరి నన్ను ఇంకా ఇంట్లో పెట్టావు, మన మంచి ఇల్లు తీసుకున్నామమ్మా అని ఇప్పుడు అందరూ అంటాడు. నేను అనేది ఎందుకు నాన్న మంచి ఇల్లు, పొద్దున్న వేసిన సాయంత్రం మనం బయటే ఉంటాం, రాత్రి పడుకోవడానికి కదా ఇంటికి వస్తాం మనము. ఏం మంచి ఇల్లు ఒక 50,000, 20,000, 30,000 రెంట్ పెడితే మాత్రం అది గోడకేసి సున్నంలాగా రెంట్ అంతా పోతుంది. ఆ డబ్బు ఉంటే మనం ఇంకా 10 మంది అనాథలకు అన్నం పెడతాం నాన్న అంటే వాడు నువ్వు అంతా అట్లే పెడతామని అనేవాడు. నాకు చాలా బాధ అనిపించేది అనమాట. నిజంగానే వాడిని నేను అన్యాయం చేస్తున్నానా అని ఒక బాధ కలిగింది నాకు. కానీ ఏం చేయాలని నాకు అర్థం కాలేదు మాకు. సరే నేను మా సార్ ఒక ఆయన నాగేశ్వరరావు గారని చక్కగా ఆయన 70 years పైన ఉంటాయి. ఎప్పుడన్నా ఆయనతో నేను మంచిగా ఏదైనా ఈవినింగ్ టైము ఫోన్ చేసి మాట్లాడేదాన్ని. ఆయన నా బాధ చెప్పుకున్నాను, మా బాబు చూడండి సార్ ఇట్లా నాకు ఎక్కడ చెప్పాలి అర్థం కావడం లేదు, బాధపడుతున్నాడు అనేసి ఆయన చెప్పారనమాట. నేను మాట్లాడతాను బాబుతో అప్పుడు చెప్పాడు, మా బాబు చెప్పాడు, అమ్మ చేసే ఇంత మంచి పని గొప్ప పని మాకందరూ మాకు ఉన్నాయి వాకిలి ఇల్లు, కానీ దానికంటే అమ్మ నీకు ఇచ్చే సంస్కారం చాలా గొప్పది నాన్న. అంటే అమ్మ కడుపున పుట్టినా నువ్వు ఎంతో అదృష్టవంతుడు, నువ్వు నీకు ఏమున్నా మేమంతా ఉన్నాం. కడుపున పుట్టితే మా పిల్లకంతా మేమే ఉంటాం, కానీ నీకు మాలాంటి వాళ్ళము 100 మంది నీ వెనకాల ఉంటాం, నీకు ఏమున్నా మేము చేస్తాము. మీకు స్వామివారు అంతమంది ఉన్నారు, నీకు ఇంతమంది ఉన్నాక నీకు అలా ఎందుకు ఫీల్ అవుతున్నావు, నువ్వు అమ్మ వర్క్ చూడు నువ్వు అది చెప్పాడు. సరే 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 అన్న తర్వాత నాకు ఆలోచన, నాతో పాటు హోమ్ చూశాడు కానీ బయట ఉండే కష్టాలు తెలియదు కదా వాడికి. నాతో పాటు కరోనా టైంలో ప్రతి చోటికి తిప్పుకున్నాను వాడిని, వాళ్ళ చేతుల్లో పెట్టించాను అందరికీ. వాళ్ళు పడే బాధ చూశాడు, వాళ్ళు ఏడుస్తుంటే చూశాడు, అవన్నీ చూశాడు. ఏంటిగా పరిస్థితి ఏమి లేకపోతే బయటకు వస్తే అనేది అర్థమైంది. అప్పుడు నా కొడుకు నాతో అన్నాడు, నన్ను క్షమించమ్మా, నేను అర్థం చేసుకోలేకపోయినా, నేను ఓల్డేజ్ హోమ్ ఒకటే చూశాను కానీ నీ వెనకాల ఈ కష్టాలు బయట ఉన్నాయని తెలియదు. ఈ రోజు నుంచి నేను నీతో పాటు నేను ఎప్పుడు అన్నాను, నేను అట్లా నీతో పాటు నేను వచ్చి చేస్తానమ్మా అన్నాను. నాకు అది చాలండి. నాకు ఎందుకంటే పిల్లలకి మనం ఇవ్వాల్సిన అంతే కదా. మళ్ళీ సమాజానికి కానీ ఎవరికైనా కానీ తర్వాత కానీ ముందు ఇంట్లో వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాను రెండు చేశాను. కానీ నేను సాటిస్ఫై చేయలేకపోయినానేమో. నాకు పాప కూడా ఉందండి, అమ్మాయి కూడా పెళ్లి చేసినాను నేను. వాళ్ళు బాగా డబ్బు ఉండేవాళ్ళే కానీ వాళ్ళు కూడా ఎందుకో వాళ్ళు కూడా మేమేదో అందరికీ పెట్టేస్తున్నాను, మాకు పెట్టడం లేదు, మమ్మల్ని చూడడం లేదని ఫీలింగ్ వాళ్ళకి బాగా డబ్బులు, కోట్లు ఉంటాయి ఆస్తి. నాకేం లేదు, ఇల్లు కూడా లేదు, కానీ వాళ్ళ బాధ అట్లా కూడా నాకు ఒక బాధ ఉంది. కానీ తల్లిగా నేను బాధ ఉంటుంది కదా, అది వాళ్ళకి 2 కూతుళ్ళు ఉన్నారు, బిడ్డలు కావాలని ఎంతమంది పిల్లలున్నా తల్లికి పిల్లలు కావాలనిపిస్తుంది.
వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. ఆమెకు పిల్లలు ఉన్నారు, మళ్ళీ మా అమ్మ నన్ను ఎట్లా పెంచింది, ఎంత కష్టంలో పెంచింది అనేది అమ్మాయికి తెలియటం లేదు. వాళ్ళకి ఎంతసేపునా ఇవ్వాలి 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 అంటే నా దగ్గర ఏముందని ఇవ్వాలి? అన్నం పెడుతున్నాను అందరికీ, కానీ ఆస్తులు ఇవ్వడం లేదు కదా. ఆస్తులు లేవు మాకు ఇవ్వడానికి. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలానండి. నాకు అందుకే నేను విరక్తి, నాకు నిజంగా డబ్బన్నా ఆస్తులన్నా చాలా విరక్తి. నాకు అసలు ఇష్టం ఉండదు. నాకు వీటి వల్ల మనుషుల బంధాలు దూరం కావడమే తప్ప ఆశల వల్ల, ఈ డబ్బు వల్ల ప్రేమలు పుట్టవేమో. దాని డబ్బులు ఇచ్చి ఎంతమంది ప్రేమ సంపాదించుకుంటాం మనం? ఇచ్చిన నాళ్ళే ఉంటుంది ఆ ప్రేమ, తర్వాత ఉండదు కదా. చాలా వరకు మనం ఏదైనా సోషల్ సర్వీస్ చేస్తుంటే జనాల్లో మనం ఎక్కడైనా హ్యాండ్ లోన్ తీసుకుంటే వాళ్ళు కాల్ చేసి మనకి చేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి చాలా. నేను కూడా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు షాపులు పెట్టుకుంటామంటే అదంటే ఇదంటే నా దగ్గర ఉండేదే నేను హెల్ప్ చేసినాను, అడిగినారు, ఇచ్చినాను, తిరిగి ఇవ్వడం లేదు. చాలా అసలు కరోనా టైంలో నేను ఎంత బాధపడ్డానంటే ఏడవది తక్కువైపోయింది. సహాయం చేసిన దాన్ని అసలు నిలుపుకోవడం లేదు ఎవరు కూడా. అసలు సహాయం చేసిన నిలుపుకోవడం, పెన్షన్ నాకు వచ్చిన రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బులు కొంచెం అప్పులు తీర్చుకొని మిగిలిన డబ్బులు పెట్టుకుంటే అది కూడా అడిగితే సరే అయితే బ్యాంకులో పెడితే ఏమొస్తుంది, వాళ్ళకు అవసరానికి వాళ్ళకి పనికొస్తుంది కదా. ఇంట్రెస్టే అనుకోండి, రూపాయి 2 రూపాయలు ఇంట్రెస్టే, అంతే కదా, సర్వే కావాలి కదా. అది ఉంటే నాకు దీంట్లో నాకు కొంచెం హెల్ప్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో అడుగుతానే నేను హెల్ప్ చేసిన దానికి ఈరోజు ఒక్కడు కూడా తిరిగి ఇవ్వడం లేదు. అది కూడా ఈ మధ్యకాలంలో బాగా దిగులు పడిపోయినాను నేను. తెగిన తర్వాత అనుకున్నాను, పోనీ భగవంతుడు ఎట్లయితే అట్లా చేస్తాడులే, నాకు న్యాయమైన డబ్బులు అయితే దిగి వస్తాయి. నేను ఆ న్యాయంగా సంపాదించిన, కష్టంగా సంపాదించినాను. ఇది నేను ఏదో మోసం చేసి ఏమన్నా ఏదైనా సంపాదించింది కాదు. నా ఈ 35 సంవత్సరాల కష్టం అది. నా రిటైర్మెంట్ డబ్బులు పెట్టంగా లేదు, కొన్ని మిగిలినది నేను డిపాజిట్ చేసుకున్న డబ్బులు తీసి ఇచ్చినాను వాళ్ళకి. అది వాళ్ళకు ఉంటే నాకు తిరిగి ఇస్తారు, లేకుంటే వాళ్ళే అనుభవిస్తారని నేను అనుకుంటున్నాను. ఈ కిన్నెరా వెల్ఫేర్ అసోసియేషన్ని ఒక 10 years తర్వాత నెక్స్ట్ లెవెల్లో చూడాలంటే అది ఇలా చూడాలనుకుంటున్నాను. నేనేమో ఇప్పుడు బాగానే చేస్తున్నారు కాబట్టి ఒక్కటి మాకు కష్టం ఏంటంటే దీనికి శాశ్వతమైనటువంటి ఒక ఇల్లు. ఇది ఇల్లే, నేను హోమన్నా ఇది ఇల్లే. ఇది ఎందుకంటే ఇల్లు అని అంటే ఏంటంటే బంధాలు ప్రేమలతో నిర్మించేది, గోడలు కాదు. ఇది నా ఉద్దేశం అట్లా ఉంటుంది అనమాట. ఇల్లు అంటే ఇది మమతల ప్రేమలు అనుబంధాలు ఇవన్నీ కల్పించినట్టే ఒక గోడలతో కట్టినటువంటిది. నాకు అదే ఇది, నా ఇల్లు ఇది. అట్లాంటిది నేను పోయినా కూడా ఇక్కడ ఉండే అనాథలు రోడ్డు మీదకి పోకుండా వాళ్ళకి ఒక ఇల్లు అనేది ఒక ఉంటే కదా వాళ్ళకి నేను మంచి చేసినప్పుడు నా పిల్లలకైనా అంతే, వాళ్ళకైనా అంతే. నా పిల్లలు నాకంటే వయసులో పెద్దవాళ్ళే కావచ్చు వాళ్ళు, కానీ నా పిల్లలే వాళ్ళు, అమ్మ అనే పిలుస్తారు నన్ను వాళ్ళు. నా పిల్లలకి నేను ఏమి చేయకుండా వెళ్ళిపోతే ఎట్లా అనే ఒక బాధ నాకు ఉంది. సామాజిక స్థలం అయితే ఇచ్చినారు, అది కట్టిలేకపోతున్నాను. అది ఎప్పుడు కట్టి శాశ్వతంగా దాన్ని వాళ్ళకి నేను ఏర్పాటు చేసి వాళ్ళని అందులో పెడితే నాకు బిల్డింగ్ అనేది ఉంటే ఒక 30% మీకు మిగిలిపోయినట్టు హెల్ప్. 60,000 నాకు మిగులుతాయి. ట్రీట్మెంట్ వైజ్ 60,000 నాకు మిగిలితే ఎంతమందికి మనం ఇంకా చేయగలుగుతాను. నేను ఎవరిని యాచించనండి, డబ్బులు ఇవ్వండి అనను. నాకు అది లేదే అని బాధ నాకు ఎప్పుడు ఉండదు. ఉండదాంతోనే పొద్దున్న మా దగ్గర మీరు ఇంకా నన్ను మీరు అడగలేదు. మా ఎట్లా ఉంటుందంటే మార్నింగ్ ఎప్పటికప్పుడు వేడిగా చేసి పెట్టాలి. నేను ఖచ్చితంగా చెప్పేస్తాను మా వాళ్ళకి, పొద్దున్న మిగిలింది రాత్రికి పెట్టద్దు, రాత్రి మిగిలింది పొద్దున్న పెట్టాం. మేము పొద్దున్న 5 వరకు లేపుతామండి. అందరు డిప్రెషన్ పేషెంట్లు, ఏజ్డ్ పీపుల్ ఉన్నారు. ఏజ్డ్ పీపుల్ అయినా నడవగలిగిన వాళ్ళు మాత్రము మార్నింగ్ లేపుతాము. 5:30 వాళ్ళు మెడిటేషన్ చేయాలా, మొహం కడుక్కుంటారు, మెడిటేషన్లో కూర్చుంటారు. తర్వాత యోగా కొంచెం చిన్న ఎక్సర్సైజ్ చేస్తారు. అందరూ ఇక్కడ మా దగ్గర ఉండేవాళ్ళు కూడా 24 hours ఉండేవాళ్ళు, ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళకందరికీ నేను అన్నీ చెప్పి నేర్పించి పెట్టాను. కాబట్టి వాళ్ళే చేయిస్తారు. మార్నింగ్ టైం వాళ్ళంతా చేస్తారు. తర్వాత 7:30 కింద టీ చేస్తారు. 7:30 నుంచి టీ తాగుతూ బయట ఎండలో కూర్చోవాలి 1/2 hour. విటమిన్ డి అందాల వాళ్ళకి చాలా డి విటమిన్ చాలా కష్టం అది లేకపోతే ఇంకా. అది నేను ఈ మధ్య అనుభవించాను. డి విటమిన్ తగ్గిపోయి బెడ్లో అయిపోయాను నేను అనమాట. సో సహజ సిద్ధంగా రావాలి, మాత్రలు తీసుకుంటే కాదని ఎండలో కూర్చోబెడతాను నేను. ఆ ఎండలో కూర్చుంటారు, ఒక 1/2 hour కూర్చుంటారు. తర్వాత వెళ్ళి అందరూ స్నానాలు చేయడము, అతను తయారై కిందికి వచ్చేటప్పుడు కరెక్ట్గా 10-10:30 గంటల భోజనం పెడతాం మేము. టీ అయిపోతేనే భోజనం, ఫుల్ మీల్స్. ఆ వేడిగా అక్కడ వండేసి పెట్టేస్తారు, పొగలుస్తారు. చక్కగా శుభ్రంగా తింటారు. ఆ తర్వాత ఏదైనా ఒక 1/2 hour కూర్చున్న తర్వాత మెడిసిన్స్ ఇస్తారు. మెడిసిన్స్ వేసుకోవాలా.
తర్వాత ఏదైనా మాట్లాడుకుంటారు, టీవీ చూస్తారు, లేదంటే ఏదైనా ఈ పాత చీరలు ఉంటాయి కదా దాంతో మ్యాట్స్ తయారు చేయడము, కుట్టడము, దిండుగా వాళ్ళు కుట్టడము, తర్వాత వాళ్ళకి చిరిగిపోయిన బట్టలు ఏమైనా ఉంటే వాళ్ళు కుట్టడం నేర్పించడం, అంటే అందరూ డిప్రెషన్ వాళ్ళు చేత కాదు అందరికీ. అందుకని వాళ్ళ దగ్గర నుండి కూర్చొని నేర్పిస్తాం మేము అన్నీ కూడా. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ రూమ్లు వాళ్ళు క్లీన్ చేసుకోవాలా, వాళ్ళ బెడ్స్ క్లీన్ చేసుకోవాలా, బెడ్షీట్లు ఇవన్నీ మార్చుకోవాలా, నీట్గా ఉండాలా, చక్కగా తలలు దూకోవాలా, అన్నీ వాళ్ళ తలలు దూకోవాలని తెలియదు, స్నానం ఎట్లా చేయాలో తెలియదు, దగ్గర నుండి చేయించాలి. 30 years 40 years 40 years లేకుంటే 2 రోజులు మనం పట్టించుకోకుంటే అంతే అట్లాగే ఉంటారు వాళ్ళు. శుభ్రంగా అన్ని నూనె చేతిలో పోస్తే ఆ నూనె ఇట్లా కలిపి ఎట్లా పెట్టుకోవాలని కూడా చూపించేస్తున్నాం, అట్లా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ నా దగ్గర చెన్నై నుంచి ఎక్కడెక్కడ దూర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు నా దగ్గర. అంతా మన హైదరాబాద్ ఉంటా వాళ్ళు కాదు, చాలా దూరం నుంచి కూడా వచ్చారు కొంతమంది. తెలిసి మనకి డాక్టర్స్ కూడా రిఫర్ చేస్తారు. డాక్టర్స్కు అల్లిగాని కేసెస్ కూడా నా దగ్గరికి పంపిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళ కేసెస్ కొన్ని వాళ్ళకి వస్తే వాళ్ళకి మందులు ఇస్తారు తప్ప వేరే విధంగా. మాకు 10-12 సంవత్సరాల నుంచి దీనికి డిప్రెషన్ వాళ్ళకు డాక్టర్ శేఖర్ రెడ్డి గారని వారే మెడిసిన్స్ ఇస్తారు. ఎనీ టైం నేను రెఫర్ చేస్తే ఏ టైం సరే ఆయన చూడడం, మందులు ఇవ్వడము. కానీ ఆయన మందుల వల్ల మా వాళ్ళంతా కూడా బాగానే ఉన్నారు. ఎమర్జెన్సీ కాల్స్ కూడా చేస్తారు. మాకు అపోలో నుంచి కూడా నైట్ టైమ్స్ కూడా ఆయన రాదు నైట్ టైము. మాకు ఆన్ కాల్ మీద కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేస్తాము, ఫీజు తీసుకొని ఇవ్వండి, మనకు రావాలి కదా, డబ్బులు లేకుండా సర్వే కావాలి. ఊరికే చేయమని ఎప్పుడు మా అందరినీ కోరుకోకూడదు. ఊరికే చేయమంటే ఒకసారి వస్తారు, రెండోసారి రాదు కూడా. ఏం పోతాం వాళ్ళు డబ్బులు ఇవ్వరు, ఏం ఇవ్వరు. మేము అట్లా ఏం చేయము, మేము ఉండే డబ్బులు ఇచ్చి మేము తీసుకుంటాం మేము వాళ్ళ దగ్గర. కానీ పిలుస్తూనే వస్తారు, ఎనీ టైం ఏ టైం అయినా వస్తారు, అన్నీ చేస్తారు. నర్సు ఉంటుంది, జేఎన్ఎం నర్సు ఉంటుంది, అమ్మాయి లలిత చాలా బాగా చేస్తాం అమ్మాయి. చాలామంది నేను కేరళ నుంచి పిలిపించుకున్నాను నర్సులు, వాళ్ళు కూడా బాగా చేసేవాళ్ళు. కొంచెం ఈ కరోనా టైంలోనే కొద్దిగా ప్రాబ్లం అయిపోయినాను, ఎందుకంటే ఇక్కడ 24 hours ఉండే నర్సులు ఏది బయట నుంచి రావాలా కొంచెం ప్రాబ్లం అయిపోతుంది అనమాట మాకు. లేకపోతే మాకు ఎప్పటికీ మెడికల్ మాత్రం చాలా బాగుంది. మాకు అపోలో నుంచి కూడా మెడిసిన్స్ ఫ్రీగా వస్తాయి. అపోలో డాక్టర్ అక్కడ చెన్నై నుంచి మాకు మన హోమ్ మాకు నెల మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఈ డిప్రెషన్ వాళ్ళకి అందరికీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఇస్తారు. ఇంకా మిగిలిన ఇంకా కొన్ని వాళ్ళు ఇవ్వలేని మెడిసిన్స్ అన్ని మనం చెప్పాను కదా, మా ఫ్రెండ్ ఆయన ప్రసాద్ గారు, ఆయన నెలకు 4-5 వేల రూపాయల మెడిసిన్స్ మళ్ళీ మాకు ఎక్కువ అవుతాయి, అవన్నీ కూడా వారు పంపిస్తారు. ఆయన ఇప్పుడు దాదాపు మాకు ఆయన 10 సంవత్సరాల నుంచి మందులు మాకు ఫ్రీగా, మాకు అంటే ఫ్రీగా అంటే ఆయన డబ్బులు కడుతున్నారు, మా మందులు వారు డబ్బులు కట్టి మాకు ఫ్రీగా ఇస్తున్నారు. మీకంటే మీ అసోసియేషన్ మా అసోసియేషన్కే ఇస్తున్నారు అందరికి. మీకు తమ్మారెడ్డి భరద్వాజ కూడా మీకు రిలేటివ్? మా హస్బెండ్ వైఫ్ నుంచి వాళ్ళు. ఓకే. సో అతనితో అంటే మీకు నార్మల్ కొన్ని చూశాను నేను ప్రోగ్రామ్స్లో. సో వాళ్ళతో అసోసియేషన్ ఎలా ఉంది తమ్మారెడ్డి డైరెక్టర్? ఏం నేను అంత సినీ ఫీల్డ్లో అంత ఎంతగా అంటే వారు మా చక్కగా మంచి వ్యక్తి, వాళ్ళ మిస్సెస్ కూడా నాకు వాళ్ళంతా కూడా బాగా వాళ్ళ ఆయనకంటే నాకు వాళ్ళ మేనత్త ఉన్నారు సావిత్రమ్మ గారని, ఆమెతో నాకు బాగా ఎక్కువ రిలేషన్ అనమాట. ఆవిడ ఇప్పుడు విజయ హోమ్స్లో ఉన్నారు, ఆమె ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు, రిటైర్డ్ అయిపోయారు. పెద్ద ఆవిడ అయిపోయి 86 years దాకా ఉంటాయి ఆమెకి. ఆవిడ అక్కడ ఉంటున్నారు హోమ్స్లో. కానీ మాకు ఎప్పటికీ అనుబంధం ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఎక్కడ ఏం జరిగినా, పెళ్లి జరిగినా, అక్కడ ఎవరైనా చనిపోయినా, ఏం చేసినా ప్రతిదానికి నేను అటెండ్ అవుతాను. మా వారు కాదు, నేనే అటెండ్ అవుతాను. అక్కడ ప్రతి మందే పిలుస్తారు వాళ్ళు, నేను వెళ్తాను. ఆయన నన్ను చాలా గౌరవిస్తారు, నాకు కూడా వారంటే గౌరవం. ఇటీవల వాళ్ళ మదర్ వాళ్ళ అమ్మగారు కూడా నాకు చాలా ఎక్కువ ఇది రిలేషన్. భరద్వాజ గారు వాళ్ళ మదర్, నేను ఎప్పుడు కూడా ఆవిడతో వెళ్ళి చూడడం, మాట్లాడే వాళ్ళ నాన్నగారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, వాళ్ళందరూ కూడా మంచి ఇది ఉంది నాకు. ఆయన కూడా చనిపోయినారు. తర్వాత ఆవిడ ఇటీవల చనిపోయినారు, కరోనా టైంలో చనిపోయినారు. మేము ఎవరు వెళ్ళలేకపోయినాము. సరే నేనే ఫోన్ చేసి వారితో వారి దమ్మారెడ్డి గారితో భరద్వాజ గారితో వాళ్ళ మిస్సెస్ తోటి మాట్లాడడం జరిగింది. వెళ్ళి కలవలేని పరిస్థితి అయిపోయింది ఇంకా ఈ టైంలో వాళ్ళ అనమాట. అట్లాగే నాకు అక్కినేని నాగేశ్వరరావు గారు, చాలా మందితో మంచి అనుబంధం బాగా. నేను ఆయనతో రాత్రి సాయంత్రం పూట ఆఫీస్ నుంచి 4:30 కానీ కరెక్ట్గా ఫోన్ దగ్గర ఉండేవారు అనమాట. ఖచ్చితంగా ఆ టైంలో నేను ఫోన్ చేసి మాట్లాడేదాన్ని ఆయన వారితో. ఒకసారి ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాను ఆయనతో. అప్పటి నుంచి కొంచెం రిలేటెడ్ అయ్యాను అనమాట. చాలా ఆయన అన్నారు, ఆయనకు దేవుడు అంటే నమ్మకం లేదు, నాస్తికుడు ఆయన.
అయితే ఆయన నాస్తికుడు అయితే ఆయన ఒకటే అంటారు, ఎక్కడున్నాడమ్మా దేవుడు, నువ్వే దేవుడు అంటాడు. మీరు దేవుడు అసలు ఎందుకంటే ఇంతమంది సహాయం చేస్తున్నావు, నువ్వు నీలోనే దేవుడిని చూస్తాను నేను, అంతేగాని విగ్రహం పెట్టి దేవుడు దండం పెట్టి నేను పట్టను అంటాడు ఆయన. అట్లా వారు కూడా నాతో చాలా మంచి ఇది. చనిపోయినప్పుడు నేను వెళ్ళడానికి నాకు స్కోప్ ఉండి వెళ్ళలేదు, ఎందుకంటే సజీవంగా ఆయన నాతో మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడారు అనేది నాకు అది గుర్తుండిపోయింది. నాకు ఆయన నిర్జీవంగా చూడబుద్ధి కాలేదు నాకు ఆయన, అందుకే నేను వెళ్ళలేదు. అవును, క్యాన్సర్. ఇంకా ఈ కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కాకుండా ఇంకా మీరు వేరే రిహాబిలిటేషన్ సెంటర్స్ అవి కూడా చూస్తుంటారు కదా, వాటి గురించి మీ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కొన్ని. మీరు చేయలేని రీహాబిలిటేషన్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళ గురించి మీ ఎక్స్పీరియన్స్. చెయ్యలేనివి అనేది నేను ఒకటి లెప్రసీ వాళ్ళని ఒకటి చూసానండి. లెప్రసీ అనేది అంటే ఇప్పుడు ఇంకా చాలా విచిత్రమైన జబ్బులు వచ్చినాయి అనుకోండి. కుష్టివ్యాధి అది లెప్రసీ హోమ్ ఉంది, శివానంద ఆశ్రమం. లెప్రసీ అంటే నాకు మన మదర్ తెరీసా గుర్తొస్తుంది. అక్కడికి వెళ్తాను. అది ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ కుష్టు వ్యాధి అనేటప్పటికి చాలా మంది భయపడతారు, కళ్ళతో చూస్తూ చేయాలంటే భయపడతారు అనమాట. అది భయపడి అసలు దగ్గరికి పోరు, అసహించుకుంటారు, అవన్నీ చాలా ఉండేవన్నమాట. సో అవి నాకు చాలా బాధాకరంగా అనిపించేది. కానీ నేను స్టడీ చేస్తే అన్ని కుష్టు వ్యాధులు అంటువ్యాధులు కావాలి, కొన్ని మాత్రమే ఉన్నాయండి. 36 ఉన్నాయని విన్నాను, వెరైటీస్ దాంట్లో కూడా. కానీ అందరినీ ఒకటే కాడికి కట్టేస్తున్నారు. నేను ఆ శివానంద ఆశ్రమం వెళ్ళినప్పుడు అక్కడ మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అనాథల్లాగా ఉన్నారు అక్కడ. సో ఆశ్రమానికి వెళ్ళినప్పుడు నేను చూశాను, ఆ రోజు వర్షం కూడా వచ్చింది, వాళ్ళకి నడవడానికి దారి కూడా సరిగ్గా లేదంటే అది గవర్నమెంట్తో మరి ఏమో నాకు అంతగా తెలియలేదు. నడవడానికి దారి అంటే అంత గులకరాలు బెచ్చులు అంతా ఉంది, వాళ్ళకు కాళ్ళు సగమే ఉంది, అంటే పాదము తినేస్తుంది అప్పుడు ఆ సగమే కాళ్ళతో, మొండి కాళ్ళతో. దాని మీద మనం బాగుంటాడు అంతా ఉండే కాళ్ళతో నడవడమే కష్టంగా ఉంది. ఆ మొండి కాళ్ళతో దాని మీద నడుస్తుంటే నా కళ్ళల్లో నుంచి నిజంగా నాకు నీళ్ళు రాలే, రక్తమే వచ్చింది నాకు. ఇది చూస్తాను అంత కష్టము. వాళ్ళ వంటయిలు చూశాను, అవన్నీ పోయి నేను వెలిపి చేస్తే అబ్బా వద్దండి, అంత బాగా వాళ్ళ రూముల్లోకి వెళ్ళాను నేను. వాళ్ళతో పాటు వాళ్ళ మంచం మీద హైదరాబాద్ ఇక్కడ ఉండపల్లి దగ్గర వాళ్ళ మంచంతో వాళ్ళు రావద్దమ్మా అన్నారు. నేను వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చున్నాను, పక్కన కూర్చొని మాట్లాడే వాళ్ళతో. నేను నాకేమో అది భయం లేదా అని చెప్పాను, నాకు అంటుకోదు అని చెప్పాను. వాళ్ళకి ఎంత హ్యాపీ అయిపోయిందో తెలుసా, నేను పక్కన కూర్చొని వాళ్ళ ఫోటో తీసుకున్నాను. అన్ని వ్యాధులు కాదు, అదే అది ఏ వ్యాధి మనకు తెలియదు, అంటువ్యాధి. కానీ అన్ని వ్యాధులు కాదు, కొన్ని రకాలు అంటువ్యాధులు అని తెలుసుకున్నాను. అందుకని ఎందుకంటే అట్లాంటి వాళ్ళతోటి మనం కాస్త ఒక గంట గడిపితే వాళ్ళ ముఖంలో ఒక సాటిస్ఫాక్షను, ఒక సంతోషము, ఒక ధైర్యము చూశాను వాళ్ళల్లో. అందుకని అక్కడికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను వాళ్ళతో గడుపుతాను. సో మీ గోల్ ఏంటండి అల్టిమేట్గా? నా గోల్ ఒకటేనండి, అందరూ బాగుండాలి. నేను ఒక్కదాన్ని బాగుండాలని నాకు లేదు. నా చుట్టుపక్కల అందరూ బాగుంటేనే సమాజం కూడా బాగుంటుంది. కానీ అందరూ సమాజం అంతా బాగుండాలంటే అందరూ కలిసి పని చేయాలి. అది జరిగితే బాగుంటుంది, జరగడం లేదు. పబ్లిక్ సొసైటీ నుంచి రావాలి. సొసైటీ ఇప్పుడు కరోనా వచ్చింది, గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది, గవర్నమెంట్ అట్లా చేస్తుంది మనం చెప్తున్నాం. కానీ సెల్ఫ్ నువ్వు ఎంతవరకు నువ్వు చేస్తుంది. నేను చూసిన కరోనా టైంలో పోలీసు వాళ్ళకి భయపడి దాక్కొని బయటికి రాకుండా, వాళ్ళు కనపడితే పారిపోవడము, వాళ్ళు కనపడితే అట్లా చేశారు తప్ప నాకు అంటుకుంటుందని ఒక భయంతో సెల్ఫ్ ఇదితోటి వాళ్ళు ఎవరు కూడా ఆ రోజు కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో ఎవరు ఉండలేదండి. ఈవినింగ్ అయితే బయటకు రావడం అట్లా అది సెల్ఫ్. ఇప్పుడు భయం వచ్చింది, పబ్లిక్ బాగా తిరిగేటప్పుడు ఎక్కువ అయిపోయేటప్పటికి ఇప్పుడు భయం వచ్చి సెల్ఫ్ వాళ్ళంతకు వాళ్ళే మన లాక్డౌన్ చేసుకుంటున్నారు. కానీ ఇది ఇంకా సరిపోలేదు. ఈరోజు బయటకు పోయి చూడండి ఎంత మంది తిరుగుతున్నారు. మార్కెట్లో ఇప్పుడు కూరగాయలు కొనాలంటే భయం, ఎవరితో మాట్లాడాలంటే భయం, పక్క నుంచి బోరిలో పోతుంటే ఎవరు తుమ్ముతాడో అని భయం. క్షణం చస్తూ బతుకుతున్నాము. ఎప్పుడు చస్తానో తెలియదు, ఎప్పుడు బతుకుతానో తెలియదు.
ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నామంటే ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటే ఏదో ఒక ఉప్పెన అంతా ఇట్లా వచ్చి మీద పడిపోయి చచ్చిపోతామేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అది కూడా ఒకసారి డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాము. కానీ దీన్ని మనం కాపాడుకోవాలంటే మనకు మనమే ఒక ఆలోచన చేసుకొని మన వల్ల పక్క వాళ్ళకి అంటకూడదు, ఇంట్లో వాళ్ళకి అంటకూడదు. మనం సేఫ్గా ఉంటే ఇంట్లో అందరం సేఫ్గా ఉంటాము. తర్వాత మనం బాగుండి మనం మంచిగా ఎవరికైనా సహాయం చేస్తే ఆ సమాజం కూడా బాగుంటుంది అనే ఒక ఆలోచనతో మనం నడుచుకుంటూ పోతే సమాజానికి నడిచేది ఒకటేనండి. మనతో పాటు అందరం బాగుండాలనుకుంటే మనం ఏం చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కిన్నెర వెల్ఫేర్ అసోసియేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. అండ్ ఇంతసేపు నాతో టైం స్పెండ్ చేశారు, ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. ఎందుకంటే మీరు టైం స్పెండ్ చేయడం కాదు, మీరు టైం స్పెండ్ చేసి నాకు నా మనసులో ఉండే ఆలోచనలు, నా మనసులో ఉండే నేను ఎవరికో చెప్పడం లేదు, నా ఉండే బాధ అంతా మీరు బయటకు తీసుకొచ్చారు. ఈరోజు నేను చెప్పాలనుకుంటే నాకు అవకాశం దొరకలేదు ఎక్కడ కూడా. ఈరోజు దాన్ని బయటకు తీసుకొచ్చి నాకు చాలా సంతోషంగా కలిగేది చేశారు. ఈరోజు మీరు హాయి నిద్రపోతాను నేను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నా పేరు నాగచంద్రికాదేవి అండి. ఆనెస్ట్ టాక్ విత్ ఈశ్వర్ శరత్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ESP TV తెలుగు.